హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 10వ తరగతి తెలుగులోని సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో మనము 5వ పాఠమైన నీతి పరిమళాలు అనే పాఠ్యం గురించి తెలుసుకుందాం. ఈ పాఠంలో మొత్తం శతకాలు అంటే పద్యాలు ఉంటాయి, వాటి యొక్క భావాలు ఉంటాయి. ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి ని చూద్దాము రండి. సమత ఎలా అంటుంది: మమత, నీకు అన్ని తరగతుల్లో నచ్చిన పాఠాల్లోని ఒక పాఠం పేరు చెప్పు. మమత: అన్ని తరగతులలో మంచి మాటలు చెప్పే పాఠం బాగా నచ్చింది. సమత: ఓహ్, నాకు కూడా ఆ పాఠమే నచ్చింది. మమత: వాటిలో మనం ఎలా ఉండాలో చెప్తారు కదా. సమత అంటుంది: అవును. వినుత: ఎలా ఉండకూడదో కూడా తెలుస్తుంది. మమత: అవునవును, ఆ పద్యాలు కూడా కంఠస్థం చేయాలని మన ఉపాధ్యాయురాలు చెప్పింది కదా. నేనైతే అన్ని తరగతుల్లో చేసుకుంటూ వస్తున్నాను. సమత: నేను కూడా చేస్తున్నాను. అవి చెప్పితే మా అమ్మ మెచ్చుకుంటుంది కూడా. వినుత: నేను పద్యాలు బాగా పాడతానని నాకు బహుమతి కూడా వచ్చింది. సమత: అవును, నిజమే. అందుకే ఈ పద్యాలు, వాటి గొప్పతనం గురించి మనం తెలుసుకోవాలి, అందరికీ చెప్పాలి. పాఠం ఉద్దేశం: నైతిక విలువలు, జీవన విధానాలు, మంచి నడవడి మొదలగు అంశాలను విద్యార్థులలో పెంపొందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకంలో 100 లేదా 108 పద్యాలు సాధారణంగా ఉంటాయి. శతకాలలోని పద్యాలకు పద్యాలతో చివరన మకుటం ఉంటుంది. ప్రతి పద్యం ప్రత్యేకమైన భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో సుమతి, దాశరథి, భాస్కర, కుమార, వేమన, సర్వేశ్వర, నరసింహ, భర్తృహరి శతకాలలోని పద్యాలు ఉన్నాయి. కవుల పరిచయాలు తెలుసుకుందాము. సుమతి శతక కర్త బద్దెన. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. మనిషి జీవితానికి అవసరమైన అనేక నీతులను, లోక వ్యవహారాలను తన పద్యాలలో అందించాడు. ఈయన పద్యాలు చాలా సులభ విధానంలో ఉంటాయి. నీతిశాస్త్ర ముక్తావళి అనే మరో గ్రంథం కూడా రాశాడు. 17వ శతాబ్దం దాశరథి శతకకర్త కంచర్ల గోపన్న. ఈయన భద్రాచలంలోని శ్రీరాముని భక్తుడు. రామదాసుగా పేరొందినాడు. రామదాసు ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామస్థుడు. శ్రీరాముణ్ణి కీర్తిస్తూ అనేక సంకీర్తనలు రాశాడు. 17వ శతాబ్దం వాడు భాస్కర శతకకర్త మారద వెంకయ్య. ఈయన కూడా 17వ శతాబ్దం వాడు. ఈయనను మారన అని కూడా పిలుస్తారు. ప్రతి పద్యంలో దృష్టాంతం చెప్పడం ఈయన శతకానికి ఉన్న ప్రత్యేకత. మారద వెంకయ్య రాసిన భాస్కర శతకం తెలుగులో తొలి దృష్టాంత శతకంగా ప్రసిద్ధిని పొందింది. కుమార శతకకర్త పక్కి వెంకట అప్పల నరసింహ కవి. ఈయన 19వ శతాబ్దం వాడు. ఈయననే అప్పల నరసయ్య కవి అని కూడా పిలుస్తారు. కుమారి అనే మరో శతకం కూడా రాశాడు. పిల్లలను ఉద్దేశించి ఈయన రాసిన ఈ 2 శతకాల పద్యాలు చాలా సులభమైన శైలిలో ఉన్నాయి. వేమన శతకకర్త వేమన. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. వేమ భూపాలుడే వేమన. కడప జిల్లా ప్రాంతం వాడని పరిశోధకుల అభిప్రాయము. పిల్లలకు సులువుగా అర్థమయ్యే విధానంలో పద్యాలు రాశాడు. ప్రజల భాషలో మంచి ఉపమానాలతో చెప్పడం ఈయన సహజ లక్షణం. సర్వేశ్వర శతకకర్త యదావక్కుల అన్నమయ్య. ఈయన 13వ శతాబ్దం వాడు. ఈ అన్నమయ్య శివకవులలో ఒకడిగా ప్రసిద్ధి పొందినాడు. ఈయన సర్వేశ్వర శతకంలో 142 పద్యాలు రాశాడు. ఈయన రచనా విధానం చాలా స్పష్టంగా అనేక విషయాలను తెలిపే రకంగా ఉంటుంది.
నరసింహ శతకకర్త కాకుస్తం శేషాచల దాసు. ఈయన 19వ శతాబ్దం. ఈయననే శేషప్ప కవి అని పిలుస్తారు. ఈయన ధర్మపురి నరసింహస్వామి భక్తుడు. ఆ స్వామిని స్తుతిస్తూ నరహరి, నృకేసరి అనే మరో 2 శతకాలను కూడా రాశాడు. వీరు జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామవాసి. సుభాషిత త్రిశతి అనువాదకులు ఏనుగు లక్ష్మణ కవి. ఈయన 18వ శతాబ్దం వాడు. భర్తృహరి అనే సంస్కృత కవి సుభాషిత త్రిశతి అనే గ్రంథం రాశారు. దీన్ని తెలుగులో సుభాషిత రత్నావళి అనే పేరుతో ఏనుగు లక్ష్మణ కవి అనువదించాడు. సుభాషిత త్రిశతి అనువాదకుల్లో ఈయన ఒకరు. వీరు పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామవాసి. ఇప్పుడు ఇంకా పద్యాలను నేర్చుకుందాము రండి. నడువకు మీ తెరువొక్కట, గొడువకు మీ శత్రువు నింట, గూరుమి తోడన్ ముడువకు మీ పరధనములా, నుడువకు మీ యొరుల మనసు నొవ్వగ సుమతి. దీని యొక్క భావము: ఓ చక్కని బుద్ధి గలవాడా, దారిలో ఒంటరిగా నడవకు, నీ శత్రువు ఇంట్లో భోజనం చేయకు, స్నేహంగా ఉంటూ ఇతరుల ధనాన్ని మీ సొంతం చేసుకోకు, ఇతరుల మనసు నొప్పించే రకంగా మాట్లాడకు. నోచిన తల్లిదండ్రికి ధనూభవుడొక్కడే చాలు మేటి, చేజాచని వాడు వేరొకడు జాచిన లేదనకిచ్చువాడు, నోరార్చి నిజంబు కాని పలుకాడని వాడు, రణంబులోన మేం దాచని వాడు. భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. దీని యొక్క భావము: కరుణ అనే సముద్రమే నిధిగా కలిగినవాడా, భద్రాచలంలో నివాసం ఉన్నవాడా, దశరథ మహారాజు కుమారుడా, శ్రీరామ, తల్లిదండ్రులకు గొప్పవాడయ్యే ఒక కొడుకు ఉన్నా మంచిదే. అతడెలా ఉండాలంటే ఎవరి దగ్గర చేయి చాపుతూ బ్రతకకూడదు, 10 మందికి దానం చేసే స్థితిలో ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, యుద్ధంలో వెన్ను చూపకూడదు. ఇలాంటి కొడుకే గొప్పవాడు. సిరిగలవానికెయ్యడల చేసిన మేలది నిష్ఫలంబగున్, నెరిగురిగాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్. వరపున వచ్చి మేగుడక వర్షము వాడిన చేల మీదటన్, కురిసినగాక ఎంబుదుల గుర్వగనేమి ఫలంబు భాస్కరా. దీని యొక్క భావము: ఓ సూర్యభగవానుడా, డబ్బు సంపద ఉన్నవాడికి మేలు చేస్తే అది ప్రయోజనాన్ని కలిగించదు, వృధా అయినట్లే. అదే మేలు పేదలకు చేస్తే చక్కని ప్రయోజనాన్ని కలిగిస్తుంది, వృధా కాదు. ఎలాగంటే నీటితో నిండుకున్న మేఘము వాడిపోతున్న ఎండిపోతున్న పంట పొలాలపై వర్షం కురిపించాలి, అది ప్రయోజనకరం. అంతేకాని ఆ మేఘము తన వర్షాన్ని సముద్రంపై కురిపించిన ప్రయోజనం లేదు కదా, అది వృధా అయిపోతుంది. ఆచార్యునకెదిరింపకు, బ్రోచిన దొర నింద సేయబోకుము, కార్యాలోచనములొంటి జేయకు, మాచారము మిడువబోకు మయ్య కుమారా. దీని యొక్క భావము: కుమార, ఉపాధ్యాయుడిని ఎదిరించకు, నీకు రక్షణగా ఉన్న వ్యక్తిని నిందించకు, ఏదైనా పని చేస్తున్నప్పుడు నీ ఒక్కని ఆలోచనతో మాత్రమే చేయకు, మీ ఇంట్లో ఆచరించే ఆచారాన్ని ఎప్పుడూ విడవకుండా ఉండుము. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు బలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క భావము: విశ్వద అభిరాములను అనుసరించే ఓ వేమ, అల్పబుద్ధితో ఉండేవాడు అంటే లేని చేయని విషయాలను ఎక్కువ చేసి ఆడంబరాలుగా చెప్తాడు. మంచి బుద్ధి కలవాడి మాటలు అందరికీ నచ్చేటట్లు ఉంటాయి, అల్పబుద్ధివాని మాటలు
కంచు శబ్దంలాగా ఇబ్బంది పెట్టేలా ఉంటాయి. మంచివాని మాటలు బంగారపు శబ్దంలా ఏ ఇబ్బంది పెట్టకుండే విధంగా ఉంటాయి. సత్యంబెప్పుడు తప్పడేనియు దురాచారుండుగాడేని యౌచిత్య చేమరడేని దుర్జనుల గోష్ఠింబొందడే భక్త సాంగత్యం బాధట బాయడేని మదనగ్రస్తుండుగాడేని నీ భృత్యుండాతడు మూడు లోకములో భూజ్యుండు సర్వేశ్వరా. ఓ దైవమా, ఎప్పుడు సత్యం తప్పకుండా ఉండేవాడు, చెడు ఆచారాలను పాటించనివాడు, ఔచిత్యాన్ని మరచిపోనివాడు, చెడు సంగతుల మార్గంలో ఉండనివాడు, భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడూ విడువనివాడు, కోరికలకు లోను కానివాడు, ఇట్లాంటి వ్యక్తులే మీ సేవకులు అవుతారు. అలా మీ సేవకుడైన వాడే విశ్వంలో పూజింపబడతాడు, అంటే గౌరవనీయుడు అవుతాడు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయినాడు వెంటరాదు, లక్షాధికారైన లవనయన్నమేగాని మెరుగు బంగారంబు మృంగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటేగాని కూడబెట్టిన సొమ్ము గుడవబోదు, పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో తేనె జుంటీగలియ్యవా తెరువరలకు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దీని యొక్క భావము: ఆభరణాలచే ప్రకాశించేవాడ, దుష్టులను చంపేవాడ, పాపములను దూరం చేసేవాడ, శ్రీధర్మపురి నివాసంగా కలిగినవాడ నరసింహ. అమ్మ కడుపు నుండి పుడుతున్న నరుడు తన వెంట ఏ ధనాన్ని తెచ్చుకోడు. పుట్టాక తాను సంపాదించిన ధనాన్ని తాను చచ్చిపోయేటప్పుడు వెంట తీసుకుపోలేడు. లక్షలు సంపాదించిన వాడైనా తాను తినేది అన్నము, ఉప్పుతో కూడిన పదార్థాలే, అంతేకాని బంగారం తినలేడు కదా. డబ్బు సంపాదించి నేను సంపాదించాను అని చెప్పుకోవటమే కానీ తాను సంపాదించిన ధనాన్ని తినలేడు కదా. మనిషి తాను సంపాదించిన ధనాన్ని దానం ఇవ్వడు, ధర్మం చేయడు, ఆ ధనాన్ని భూమిలో దాచిపెడతాడు. అలా దాచిన ధనాన్ని దొంగల పాలో రాజుల పాలో చేస్తాడు. ఎలాగంటే తేనెటీగలు తాము కష్టపడి సంపాదించి తెచ్చి తేనె తుట్టెలో దాచి దాచి చివరకు బాటసారి పాలు చేస్తాయి. అంతేగాని అవి ఆ తేనెను తాగవు కదా. లోభి కూడా డబ్బు విషయంలో అంతే కదా అని భావము. విద్యచే భూషితుండై వెలయుచున్న దొడరి వర్జింపనగుజుమీ దుర్జనుండు, చారు మాణిక్య భూషిత శస్తమస్తకంబుగల పన్నగము భయంకరముగాదే. గొప్పగా చదువుకొని ప్రకాశించేవాడైనా వాడు చెడ్డవాడైతే వానికి దూరంగానే ఉండాలి. ఎలాగంటే కాటు వేసే పాము తలపై అందమైన రత్నం ఉందని ఆ రత్నాన్ని తీసుకోవడానికి పాము దగ్గరకు వెళ్ళలేము కదా. అలాగే విద్యావంతుడైన దుర్జనునికి దూరంగా ఉండాలి అని భావము.